వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతి రత్నాలు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్, ది కోహెడా గుట్ట. మీరు మా లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే సాంగి టెంపుల్, దాంట్లోనే నేను మీకు చెప్పినా కదా నెక్స్ట్ పార్ట్ మోస్ట్ అడ్వెంచరస్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అని. మోస్ట్ అడ్వెంచరస్ అని కాదు, కాకపోతే అడ్వెంచర్ లవర్స్కి మాత్రం ద బెస్ట్ స్పాట్ అని చెప్తాను అనమాట నేను హైదరాబాద్ చుట్టుపక్కల. సో మీరు సాంగి టెంపుల్ నుంచి 2 to 3 kilometers ముందే మీకు ఈ కోహెడా గుట్ట ఉంటుంది. మీరు వన్స్ కమాన్ లోపలికి ఎంటర్ అయినాక మీరు ఇంకో 2 to 3 kilometers కొండపైకి పోవాలన్నమాట. మీకు కొండపైన ఏముంటుంది అంటే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అది కాకుండా ద బెస్ట్ వ్యూ పాయింట్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంటాయి అన్నమాట. అంటే 3 different వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఓఆర్ఆర్ మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఆ రింగ్ రోడ్స్ అన్నీ. ఈ ప్లేస్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అనమాట ఇంటర్నెట్లో. అంటే వైరల్ ఏమంత కాలే, కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పోయినప్పుడు నాకు అనిపిస్తుంది అరే పోవాలి 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 అని. కాబట్టి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయి చెప్పేసిన అనమాట, ఎట్లయినా మనం ఈ ప్లేస్కి పోతున్నాం ఖచ్చితంగా అని. కానీ భావన కొంచెం భయపడ్డది, అరే నాకు కొండలు గుట్టలు తెలియదు అని. ఎందుకంటే దానికి ఫస్ట్ టైం అనమాట. ఇట్లా నాకు కావ్యకైతే మోస్ట్లీ అలవాటే ఇట్లాంటి ప్లేసెస్. ఇంకా భావన అయితే మస్తు భయపడుతుంది. చూస్తున్నారు కదా, ఇదే మన ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అండ్ ఇది మెయిన్ వ్యూ పాయింట్ అయితే కాదు, కానీ అడున్న వాటిలలో వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. అండ్ మేము కింద కూర్చొని ఏం చేస్తున్నాం అనుకోకండి, ఫోటోషూట్కి రెడీ అవుతున్నాం. ఆబ్వియస్లీ అమ్మాయిలం ఫోన్ ఉంటేనే ఆగం, ఇంకా కెమెరా తీసుకొని పోయినాం. మేము ఎట్లుండాలి, మినిమం ఒక 100 photos ఉండాల్సిందే. అండ్ మీరు ఆ హనుమాన్ టెంపుల్ అబ్జర్వ్ చేసినారు కదా, అది 250 years బ్యాక్ కట్టిన టెంపుల్ అంట. ఇంకా ఊహించుకోండి అది ఎంత పాతదో. అయినా కానీ దాన్ని బాగా పెయింట్ చేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే నాకైతే దొరకలేదు ఎక్కడ ఓవర్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని ఇన్ఫర్మేషన్, కానీ ట్రై చేసిన నేనైతే దొరకలేదు ఏమి. అండ్ మా కావ్య ఆడ ఏం స్టోరీ చెప్తుందని చూడకండి. పెద్ద మేము ఏదో ఫోటో పోసెస్ కోసమని ఆ ల్యాండ్ కొనిద్దాము, అపార్ట్మెంట్లు కట్టిద్దాము, అమ్మేద్దామని పెద్ద బిజినెస్ ఐడియాస్ ఆలోచిస్తున్నాము. కానీ అవి అయ్యేది కాదు, ఫొటోస్కు మాత్రమే అనమాట. అండ్ మీరు చూస్తుంటే ఆడ నుంచి కొంచెం లెఫ్ట్ పోతే మీరు కిందికి దిగొచ్చు అనమాట. మీరు ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ కోసం మా అలాగా కొంచెం క్రాక్ ఫెలోస్ ఉంటే మీరు కొంచెం కిందికి దిగొచ్చు అనమాట. కొంచెం కష్టపడాలి దానికోసం, కొండల మీద నుంచి దుంకుతూ పోవాలి. అండ్ మీకు నచ్చితే మాత్రం మీరు వెళ్ళొచ్చు. హియర్ వి గో, వచ్చేసినాం అనమాట ద మెయిన్ వ్యూ పాయింట్కి. ఈ యొక్క ఫోటో కోసం మనం వచ్చినాం అనమాట ఈ ప్లేస్కి. అండ్ మీకు కనిపిస్తలేదు కానీ మీకు దగ్గర పోయినాక చూపిస్తాం. మీరు అప్పుడు చుట్టుపక్కల వ్యూ అయింది ఎంత బాగుంది చూడండి. అసలు ఆ వ్యూ అసలు మనం హైదరాబాద్లో ఉన్న ఫీలింగే రాదు, అట్లుంది నేచర్ కూడా మన కాడ. అండ్ ఎండ కూడా ఘోరంగా కొడుతుంది. అయినా మనం తగ్గేదలే, మనం ఫోటో దిగాల్సిందే ఆ ప్లేస్కి ఎట్లయినా. ఇంకా రెడీ అయిపోదాం ఫోటోకి.
అండ్ అక్కడ చూడండి నేను కాదు ఆల్రెడీ రెడీ ఉన్నాం ఫోటో ఎప్పుడెప్పుడు దిగాలని. మీకు అక్కడ దూరం నుంచి కనిపిస్తలేదు కానీ దగ్గర ఉండగానే ఆ వ్యూ ఉంది చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, వర్త్ వర్మ వర్త్. ఒక్క డైలాగే గుర్తొస్తుంది, మీకు ఇంకా మాటలు కూడా రావు. ఇంకా అట్లా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట మేము. ఆ వ్యూ చూడండి అసలు ఎట్లుందో దగ్గర నుంచి అది. అండ్ ఆ వ్యూ చూడండి అసలు చుట్టుపక్కల ఎట్లుందో మీకు అసలు చాలా బాగుందన్నమాట. అండ్ ఇట్లాంటి ప్లేస్కి పోయినప్పుడు మీకు కూడా ఇట్లాంటి వియర్డ్ థాట్ వస్తుందా, ఇప్పుడు అన్న నుంచి పడిపోతే పరిస్థితి ఏంది అన్నట్టు మాకైతే అదే వచ్చిందనమాట ఆడుంటే. అండ్ మా ఫోటోగ్రఫర్ చాలా కష్టపడి మా కోసం ఇట్లా నించొని ఫొటోస్ తీస్తున్నాడు చూడండి. అండ్ ఫోటోగ్రఫర్ ఏం కాదు, మా ఫ్రెండ్ అనమాట. తను చాలా కష్టపడి మా కోసం ఫొటోస్ తీసినాడు అంత కార్నర్ నుండి. కానీ ఫొటోస్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి అనమాట అసలు. అండ్ మీకు నేను ఫొటోస్ కూడా పెడతా మధ్యలో, చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఫొటోస్. గవన్నీ ఎక్కేసి ఇంత మీదకి తెచ్చి ఖాళీగా కూర్చోబెట్టింది వీళ్ళిద్దరు. అంటే ఎక్కి ఎక్కి అంటే అలసిపోయాము పైకి. నేను రాను 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 అని చెప్తా కూడా అగో అదేదో కొండ చాలా పెద్ద స్టంట్ కొండ ఎక్కింది అనమాట. నేనేం ఇష్టంగా ఎక్కలే, వీళ్ళిద్దరే ఎక్కిపించిండ్రు. మా మమ్మీ నన్ను తిట్టదు. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి కొంచెం అన్ని ట్రయల్స్ చేయాలని ఇట్లా ట్రయల్స్ చేస్తున్నాం. లేకపోతే నాకైతే అంత డేర్ లేదు. వీళ్ళిద్దరు వల్ల ఇప్పుడు ఇవన్నీ కొండలు ఎక్కినాం, ఇప్పుడు దిగాలి, అదొక టాస్క్. మళ్ళీ పోయి అన్నం తినాలి. నిజంగా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఫీల్ అయిపోతుంది. అది పెద్ద కొండ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈమె చక్కగా రూట్ నుంచి వచ్చింది డైరెక్ట్. నేను ఇది కూడా రావడం చాలా గ్రేట్ అనమాట. సరే పైపోదు పైన ఇగో లెట్స్ గో. ఇట్లా వచ్చేసా నువ్వు అనే వీళ్ళని ఇన్సల్ట్ చేసి నేను కొండలు ఎక్కలేనని. ఆగండి నేను వస్తా. చూడండి కుస్మా వితౌట్ హెల్ప్ వస్తున్నా చూడు. ఒక కొండ ఎక్కినా చూడలేదు. ఓకే ఫైన్.
ఇదొచ్చేసి ఈరోజు వీడియో. మేమైతే ఈ ట్రిప్‌ని చాలా ఎంజాయ్ చేశాము. కుసుమ, కావ్య అయితే కోహెడ్ గుట్టలైతే ఎక్కువ ఎంజాయ్ చేశారు. నాకైతే కొంచెం భయమేసింది. ఎందుకంటే ఆ కొండలెక్కాలంటే ఎక్కడ పడిపోతానురా బాబు అనుకున్నా. కానీ అట్లెట్లా చేసేసి ఎక్కేసినా అనమాట. సో, మాతో పాటు మీరు గూడా మా వీడియోని ఎంజాయ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌తోని గూడా షేర్ చేసుకోండి. అండ్ అలానే మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.